హాయ్ ఆల్, వెల్కమ్ టు ఎవరెస్ట్ బేస్ క్యాంప్ మినీ బ్లాగ్ సిరీస్. డే 9 ట్రెక్లో మేము గోరక్షేప్ నుంచి కాలాపత్తర్ హైక్ చేసి ఎవరెస్ట్ వ్యూ చూసుకొని అక్కడి నుంచి ఫెరిచేకి ట్రెక్ డౌన్ చేయాలి. డే 9 ఆఫ్ ఎవరెస్ట్ బేస్ క్యాంప్. We are hiking Kalapatar to get a good view of Mount Everest. కాలాపత్తర్కి మనం సన్సెట్కి వెళ్ళచ్చు, సన్ రైజ్కి వెళ్ళచ్చు. కానీ సన్సెట్ వెళ్ళాలంటే ఈబీసీ వెళ్ళిన రోజే వెళ్ళుండాలి. కానీ మాకు ఆ రోజు టయర్డ్ అయిపోయినామని సన్ రైజ్ అనుకున్నాం. సన్ రైజ్ అప్పుడు కూడా చాలా క్లైమేట్ గలీజ్ ఉండే, అందుకనే కొంచెం లేట్గానే బయలుదేరినాం మేము. Finally day 9 and we are heading to Kalapatar to see the best view of Mount Everest. There is Mount Everest just besides Nuptse. Yes. You can see Pumori that side. ఇక్కడ క్లౌడ్స్ వెనకాల ఏదైతే కొండ ఉందో అదే ద మౌంట్ ఎవరెస్ట్. మాకు చిన్న గ్లిమ్స్ మాత్రమే కనిపించింది. We are heading back to Labushe and from there to Feriche. లబుషే వెళ్ళే దారిలో మనకి చుట్టూ 360 డిగ్రీస్ మొత్తం మౌంటైన్ రేంజెసే ఉంటాయి. ఒక్కోదానికి ఒక్కో పేరు ఉంది, కానీ నాకు తెలియదు అవన్నీ కూడా. ఆల్పైన్ గైడ్ అని ఒక యాప్ ఉంటుంది, దాంట్లో పెట్టి ఫోటో తీస్తే మనకి మౌంటైన్స్ వాటి నేమ్స్ ఎలివేషన్ కూడా చూపిస్తుంది. దాంట్లో కొన్ని తెలుసుకున్నాం అనమాట. సింగిల్ లివింగ్ బీయింగ్ హియర్. ఫైనలీ Labushe is here. మొత్తం కుంభు రీజియన్లో మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ మూడు. ఒకటేమో హోటల్స్ తీసుకురావడం, ఇంకొకటేమో స్టార్టింగ్లో మ్యూల్స్, ఇంకా ఎలివేషన్ పోతున్న కొద్ది యాక్స్, ఇంకా హెలికాప్టర్ ఇట్లా అన్లోడ్ చేస్తూ ఉంటుంది అనమాట ఏమైనా హెవీ ఐటమ్స్ తీసుకొస్తే. రెస్క్యూ ఆపరేషన్స్కి, ఎమర్జెన్సీ వ్యాక్యుయేషన్స్కి కూడా హెలికాప్టరే. మా కాల్దెన్ షెర్పా ఇంకా మింగ్మా షెర్పా ఇద్దరు ఇట్లా మోసుకొస్తున్నారు కదా, ఒకసారి మనం కూడా ట్రై చేద్దామని చెప్పి ట్రై చేసిన కొంచెం సేపు. చాలా కష్టంగా ఉంది. వాళ్ళు మొత్తం ట్రెక్ అంతా కూడా ఎట్లా చేసినారో ఏందో, గ్రేట్ అసలు వాళ్ళు. రిమైనింగ్ డిసెండ్ పార్ట్ 2లో చూద్దాం.